సజీవుడైన దేవుడు అనుకూలత ఇచ్చినందుకు మరొకసారి దేవుణ్ణి మహిమపరుస్తూ మరి దినాన్ని నేను మాట్లాడబోయే ముందుగా దేవుని మాటల్లోనికి మనం వెళ్ళబోయే ముందుగా ఒక నూతన సేవకుణ్ణి నేను మీకు పరిచయం చేయాలి అని ఆశపడుతున్నాను. మహాదేవుని కృపలో బొలెద్దుపాలెం గ్రామానికి నేను వెళ్ళినప్పటి నుంచి అనేక మందిని దేవునిలోనికి బలపరచడానికి దేవుడు అనుకూలత దయచేశాడు. అందులో భాగంగా అది చాలా చాలా భయంకరమైన ఊరు బొలెద్దుపాలెం. చిన్న వయసు నుంచే చాలా భయంకరమైన అలవాట్లు నేర్చుకుని పిల్లలు ఎంతో చెడిపోతున్న పరిస్థితులు నేను అక్కడ చూశాను ఆ ఊరిలో. అలాంటి పరిస్థితుల్లో ఎందరో కొందరినైనా రక్షించాలి అనే ఆలోచనతో అక్కడ దేవుని వాక్యాన్ని వెదజల్లుతున్న సమయంలో ఒక చిన్న చేప నాకు దొరికింది. ఆ చేపని పట్టుకుని కొన్ని రోజులు తోమాను. పనికొస్తుంది అనిపించి ఒకే మాట అన్నాను, నీవు దేవుళ్ళో ఎదగితే, దేవుని సేవకుడిగా మారితే అనేక మందిని పట్టుకునే శక్తిని దేవుడికి ఇస్తాడని ఆ బిడ్డను నేను ఊర్లో అందరి మధ్య ఆడుకుంటున్నోడిని తీసుకెళ్ళి ట్రైనింగ్లో పెట్టాను. కొన్ని రోజులు నేను చెప్పి తర్వాత ట్రైనింగ్లో పెట్టాను. ఉండడేమో అనుకున్నాను. కానీ గొప్ప విషయం ఏంటంటే మొన్నటి దినాన్ని తను 2 సంవత్సరాల బైబిల్ ట్రైనింగ్ని పూర్తి చేసుకొని మన మధ్యకు వచ్చాడు. నా అనుభవం ఒకసారి అందరూ చప్పట్లు కొడదాం. దేవుని కృపలో 2 సంవత్సరాల బైబిల్ తరగతిని ట్రైనింగ్ని పూర్తి చేసుకున్నాడు. ఇప్పుడు ఇంకో సంవత్సరం, 3వ సంవత్సరం నాతో పాటు తను మరింత తరఫీదు అవ్వడానికి ప్రయాణం స్టార్ట్ చేశాడు. అందులో భాగంగా నాకు సెంటిమెంటు ఏ ఊరు అది, మరి దానికి భాగంగా మొదట నువ్వు తన ట్రైనింగ్ అయిన తర్వాత ఇక్కడే మాట్లాడాలని నేను ఆశపడ్డాను. మీరందరూ ప్రోత్సహించి ఎంకరేజ్ చేసే మనసున్నవారు కాబట్టి మీ మధ్య నేను ఆ బిడ్డను ఇంట్రడ్యూస్ చేయడానికి ఇష్టపడుతూ ప్రియ బిడ్డ బ్రదర్ నాని గారు వచ్చి కొద్ది నిమిషాలు నన్ను కూడా మనసులో పెట్టుకొని కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని అందించవలసిందిగా ప్రేమపూర్వకంగా సమయాన్ని ఇస్తున్నాం. చప్పట్లు కొడుతూ ప్రియ బిడ్డకు అవకాశాన్ని ఇచ్చే ప్రయత్నం చేద్దాం. పింక్ మైక్ తీసుకున్నా. నాన్న అది రికార్డ్ చేయండి నాన్న. మొట్టమొదటిగా తండ్రి అయిన దేవునికి నా యొక్క కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఉన్నాను. అలాగనే నన్ను ప్రేమించి ఇట్టి అవకాశం ఇచ్చిన స్థానిక దైవజనుల గారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగనే దేవుని పిల్లలుగా పరిశుద్ధులుగా కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరొక సమయంలో కొద్దిసేపు దేవుని యొక్క వాక్య భాగంలోనికి ప్రవేశిద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం మనం చదువుకుని కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరీ విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఈ యొక్క హెబ్రీ పత్రిక అనేసరికి నేనేం చెప్పక్కర్లే. ఎందుకనంటే ఆల్రెడీ ఇక్కడ దైవ సేవకులు హెబ్రీ పత్రికని మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క హెబ్రీ పత్రిక ఎందు నిమిత్తం రాశారు, ఎవరికి రాశారు, ఇవన్నీ కూడా మీకు తెలుసు. ఇందులో కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ఎవరికి రాశారు? యెరూషలేములో ఉన్న యూదులకు. ఎందుకు నిమిత్తం రాశాడు? మరలా యోధా స్థితికి వారు వెళ్ళిపోతున్నారు కనుక వారిని బలపరుస్తూ, వారిని ప్రోత్సహిస్తూ, వారిని హెచ్చరిస్తూ ఈ యొక్క పత్రిక అనేది రాయడం జరిగింది. ఆ సమయంలో ఈ యొక్క 2వ అధ్యాయం 1వ వచనం ఏమంటున్నాడు? కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకున్నట్లు వాటి యందు మరీ విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఏమంటాడు ఇక్కడ? మనము వినిన సంగతులను. ఏం విన్నారు వారు? ఆ సంగతులు 1వ అధ్యాయంలో తెలియజేస్తూ ఉంటాడు. ఏమని? యేసుక్రీస్తు దేవుని కుమారుడని, యేసుక్రీస్తు దేవదూతల కంటే గొప్పవాడని, యేసుక్రీస్తు ధర్మశాస్త్రం కంటే గొప్పవాడని, యేసుక్రీస్తు మోషే కంటే గొప్పవాడని, ఇవన్నీ సంగతులు కూడా 1వ అధ్యాయంలో తెలియజేస్తూ ఉన్నాడు.
ఈ యొక్క మొదటి అధ్యాయం పూర్తి చేసుకుని రెండో అధ్యాయం వచ్చేసరికి ఏమన్నాడంటే, మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకుని పోకున్నట్లు వాటి యందు ఏం చేయాలంట, మరీ విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఈ యొక్క వచనంలోంచి నేను తీసుకున్న పదం ఏంటంటే జాగ్రత్త. ఈరోజు మీతో చెప్పాలనుకున్న అంశం కూడా జాగ్రత్తగా ఉన్నావా. దేని విషయంలో జాగ్రత్త అంటే మూడు విషయాలు మీ మధ్య పెడతాను. ఏటా మూడు విషయాలు అంటే, ఒకటి, దేవుడు నరులను చాలా జాగ్రత్తగా సృజించాడు. ఎందుకని చాలా జాగ్రత్తగా సృజించాడు అంటే, దేవుడు ప్రతిదాన్ని కూడా, ఈ సృష్టిలో ఉన్న ప్రతిదాన్ని కూడా ఏం చేశాడు, నోటితో సృజించాడు. ఆకాశమా కలుగు అంటే ఆకాశం కలిగింది, చెట్లు కలిగంటే చెట్లు కలిగాయి, జంతువులు పక్షులు నోటితో పలగ్గా అవన్నీ కలిగాయి. కానీ నరుని దగ్గరికి వచ్చేసరికి తన చేతులతో నిర్మించాడు. అన్నిటిని నోటితో సృజించాడు కదా. ఓ నరుడా నువ్వు కలుగా అంటే నరుడు కలగడా? నరుడు సృజించలేడా? సృజించగలడు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మనుషుల పట్ల ఎంత ప్రణాళిక కలిగి ఉన్నాడో, మనుషుల పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో, ఎంత ప్రాముఖ్యత కలిగి ఉన్నాడో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అన్నిటినీ తన నోటితో సృజించి మనుషులు మాత్రమే తన చేతులతో నిర్మించాడంటే మన పట్ల ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నాడో చూడండి మన పట్ల. ఇకపోతే యేసుక్రీస్తు వారు యొక్క భూలోకంలో జీవించినంతకాలం 33.5 సంవత్సరాలు కూడా చాలా జాగ్రత్త కలిగి జీవించాడు. ఎందుకని చాలా జాగ్రత్త కలిగి జీవించాడు అంటే, వారిని ఎవరినైనా చంపేస్తారని కాదు, తిడతారని కాదు, కొడతారని కాదు. దేని నిమిత్తం జాగ్రత్త కలిగి ఉన్నాడంటే, తన యొక్క పరిశుద్ధత విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉన్నాడు. 33.5 సంవత్సరాలు కూడా ఈ యొక్క భూమి మీద జీవించి ఎటువంటి పాపము లేకుండా, ఎటువంటి మచ్చ లేకుండా ఆయన ఏం చేశాడు, పరిశుద్ధతగా జీవించాడు. ఇకపోతే మనము కూడా కొన్ని విషయాల్లో జాగ్రత్త కలిగి ఉంటాం. ఏ విషయాలు అంటే, మొట్టమొదట ప్రేమికులు. ఈ ప్రేమికులు చాలా జాగ్రత్త కలిగి ఉంటారు. ఎందు నిమిత్తం? ఇప్పుడు ఒక అబ్బాయి లవ్ చేస్తున్నాడు, ఒక అమ్మాయి లవ్ చేసుకుంటున్నారు, ఇద్దరు లవ్ చేసుకుంటున్నారు. ఈ ఇద్దరు లవ్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది, ఒకవైపు వాళ్ళ ఇంట్లో తెలియకూడదు, ఒకవైపు వీళ్ళ ఇంట్లో తెలియకూడదు, ఒకవైపు లోకానికి తెలియకూడదు. అలా తెలియకుండా ఉండాలంటే వీళ్ళు ఏం చేయాలి, చాలా అంటే చాలా జాగ్రత్త కలిగి, అసలు ఫోన్ చేసుకుంటున్నారా లేదా, మాట్లాడుకుంటున్నారా లేదా, అది ఎవరికి తెలియకూడదు, వాళ్ళకి మాత్రమే తెలియాలంటే వారు చాలా జాగ్రత్త కలిగి జీవిస్తారు. ఇకపోతే పిల్లలు కూడా కొన్నిసార్లు తల్లిదండ్రుల దగ్గర చాలా జాగ్రత్త కలిగి ఉంటారు. ఎందుకనంటే ఒకవేళ నేను ఏమన్నా చేస్తే నాకు తల్లి గారు కానీ నా తండ్రి కానీ కొడతారేమో, తిడతారేమో అని చెప్పి వాళ్ళు కూడా ఏం చేస్తూ ఉంటారు, జాగ్రత్త కలిగి ఉంటారు. ఇకపోతే విశ్వాసులైన మనం కూడా కొన్నిసార్లు చాలా జాగ్రత్త కలిగి జీవిస్తూ ఉంటాం. ఎందుకనంటే ఒక్కోసారి మనం కూడా చిన్న చిన్న తప్పులు పొరపాట్లు అనేవి చేస్తూ ఉంటాం. అవి చేసినప్పుడు ఇదిగో నేను ప్రార్థనకి వెళ్తున్నాను కదా, అయ్యగారికి ఎక్కడ దొరికిపోతానేమో, అయ్యగారు నన్ను ఎక్కడ ప్రశ్నిస్తాడేమో, అందరి ముందు నన్ను అవమానపరుస్తాడేమో, కాబట్టి ఎవరికి తెలియకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ 3 విషయాలు మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఈ 3 విషయాలు కూడా లోకానుసారమైనవి. ఈ లోకానుసారమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండమంటున్నాడా, లేదా ఆత్మీయమైన విషయంలో జాగ్రత్తగా ఉండమంటున్నాడు అంటే అక్కడ తెలియజేశాడు పౌలు గారు ఏమని, మనం వినిన సంగతులు. వారు ఏ మాటలే ఉన్నారు, వ్యర్థమైన మాటలు కాదు, ఏదో పనికిరాని మాటలు కాదు, వారి యొక్క జీవితాలను బాగు చేసుకునే మాటలు వారు విన్నారు. ఈరోజు మనం కూడా వింటున్నాం. ఏ మాట? దేవుని మాట. విన్న దేవుని మాటను మనం ఏం చేయకూడదంటే విని విడిచిపెట్టేవారుగా ఉండకూడదు. వాటి యందు మనం జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకని జాగ్రత్త కలిగి ఉండాలంటే మీ మధ్య మరొక 2 విషయాలు పెడతాను. ఏటా విషయాలంటే, ఒకటి, విన్న దాని యందు ఎవరు జాగ్రత్తగా ఉన్నారు, 2, విన్న దాని యందు ఎవరు జాగ్రత్తగా లేరు. ఆ యొక్క విషయాన్ని మనం చూసుకున్నట్లయితే ముందుగా ఎవరైతే విని వాటి యందు జాగ్రత్త కలిగి లేరో దాన్ని మనం ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ యొక్క విషయానికి వచ్చేసరికి మనందరికీ బాగా గుర్తుకొచ్చే వ్యక్తి ఎవరు? ఇంకా
ఇంకా ఇంకా కొత్త నిబంధన, ఇంకా కొత్త నిబంధన కాదు, పాత నిబంధనలకు వచ్చేద్దాం. ఇంకా ముందు ఆదాము అవ్వ. ఈ ఆదాము అవ్వ కూడా దేవుని చేత విన్నారు. ఏమనంటే, ఇదిగో ఆదామా, ఈ యొక్క ఏదేను తోటను నువ్వు సేద్యపరిచి ఇందులో ఉన్న ప్రతి పండు నువ్వు తిను, కానీ ఆ మధ్యలో ఉన్న చెట్టు మాత్రం, ఆ యొక్క చెట్టు ఫలం మాత్రం నువ్వు తినకు అని ఆదాముకి చెప్పాడు, అవ్వకి చెప్పాడు. ఇప్పుడు వీరు విన్నారు. ఇప్పుడు ఏం చేయాలి? జాగ్రత్త కలిగి ఉండాలి. కానీ వీరేం చేశారు? విన్న సంగతిని మర్చిపోరు. ఏదైతే దేవుడు చెప్పాడో, ఇదిగో మీరు ఆ పండును తినొద్దని ఏదైతే చెప్పాడో అది మర్చిపోయి ఆ పండునే తిని వారు ఏం చేశారు? పాపం చేశారు. వారు దేవుని మాట విని దాని ఎందుకు జాగ్రత్తగా లేనందున వారికి ఏమైందంటే, వారు ఏదేను తోటలోంచి వెలివేయబడిన వారుగా మనకు కనబడుతూ ఉన్నారు. అంతేకాకుండా వారు చేసిన పాపానికి మరలా ఏమొచ్చింది? ప్రతిఫలం అన్నది వచ్చింది. ఆదాము, నువ్వు బ్రతుకు దినములన్నీ కూడా నువ్వు కష్టపడి చెమటూర్చి నువ్వు ఆహారం భుజింతువు. ఇదిగో అవ్వ, నీ గర్భవేదన మిక్కిలి వేదన పడుతుంది. ఇదంతా కూడా చూడండి, దేనివలన? విని విడిచిపెట్టినందున. ఇకపోతే ఇంకా కొంచెం ముందుకు వచ్చినట్లయితే ఇశ్రాయేలు కాలంలో ఆకాను. ఈ యొక్క ఆకాను కూడా ఏం చేశాడు అని మనం ఆలోచన చేస్తే, యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనం. ఈ పట్టణమున దీనిలోనున్నది యావత్తును యెహోవా వలన శపించబడెను. ఈ మాట ఎవరైతే తెలియజేస్తున్నారంటే, అక్కడ ఉన్న ఇశ్రాయేలు వారందరికీ కూడా యెహోషువ గారు తెలియజేస్తూ ఉన్నారు. ఈ యొక్క యెహోషువ గారు ఏమన్నారంటే, ఇదిగో యెరికో పట్టణాన్ని దేవుడు మీకు ఇచ్చాడు, యెరికో పట్టణాన్ని మీరు జయించారు, కావున ఈ యొక్క యెరికో పట్టణం ఏమైందంటే దేవుని వలన శపించబడింది. దీనిలో ఉన్న ప్రతీది కూడా, బంగారం కావచ్చు, వెండి కావచ్చు, ఏదైనా ప్రతీది కూడా శపించబడింది అని ఇశ్రాయేలు వారందరికీ కూడా యెహోషువ ఏం తెలియజేశాడు? ప్రతీది ఇదంతా కూడా తెలియజేశాడు. తెలియజేసినప్పుడు వీరందరూ ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. కానీ ఇక్కడ ఒక వ్యక్తి ఏం చేశాడంటే, 7వ అధ్యాయము 1వ వచనం, శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యోధా గోత్రంలో జెరాహు మునిమడవుడును జబ్దీ మనవడును కర్మీ కుమారుడైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనెను. ఏం చేశాడంట? శపితము చేయబడిన దాంట్లో కొంత తీసుకున్నాడు. ఎవరు? ఆకాను. అంటే ఆకాను కూడా ఏం చేయలేదు? విన్నాడు, కానీ దాని పట్ల జాగ్రత్త కలిగి లేడు. యెహోషువ ఓన్లీ ఇశ్రాయేల్ వారికి చెప్పాడా? ఆకాను చెప్పలేదా? అక్కడ ఉన్న ఒక్కొక్క గోత్రానికి చెవులో దగ్గరికి పిలిచి చెవులో చెప్పాడా? లేదు. అందరికీ వినబడినట్లు, ఇదిగో ఇశ్రాయేల్ వారులారా, ఈ యొక్క యెరికో పట్టణం అంతా శపించబడింది, ఈ యొక్క యెరికో పట్టణంలో ఉన్న యావత్తును దేవుడు శపించాడు అని అందరికీ తెలియజేశాడు. కానీ ఇక్కడ ఆకాను చూసుకున్నట్లయితే విన్నాడు, కానీ దాని పట్ల జాగ్రత్త కలిగి లేడు. అలా జాగ్రత్త కలిగి లేనందున ఏమొచ్చిందో మనం గమనించినట్లయితే, అది 7వ అధ్యాయము 20వ వచనం, 23 నుంచి చదువుకుందాం. కాబట్టి వారు డేరా మధ్య నుండి వాటిని తీసుకొని యెహోషువ యొద్దకు ఇశ్రాయేలు యొద్దకును తెచ్చి యెహోవా సన్నిధి నుంచిరి. తరువాత యెహోషువ ఇశ్రాయేలును జెరాహు కుమారుడైన ఆకానును ఆ వెండిని, ఆ పై వస్త్రమును, ఆ బంగారు కమ్మని, ఆకాను కుమారులను కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను, వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరులోయ తీసుకొచ్చిరి. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మను బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరిచిననగా ఇశ్రాయేలు అందరూ వారిని రాళ్లతో చావగొట్టిరి. ఏం చేశారంట? రాళ్లతో చావగొట్టారంట. ఎందుకని? శపించబడిన దాంట్లో కొంత తీసుకున్నాడు కనుక. యెహోషువ చెప్పిన దాని యందు జాగ్రత్త కలిగి లేనందున చివరికి ఏమయ్యాడు? చనిపోయాడు. తనే కాదు, తన కుమార్తెలు చనిపోయారు, తన భార్య చనిపోయింది, తనకున్న యావత్తు ప్రతీది కూడా తనకి ఏదైతే ఉందో అదంతా కూడా నాశనం అయిపోయిందనగా మనకు కనబడుతుంది. దేనివలన అంటారు? కేవలం విన్న దాని పట్ల వారు జాగ్రత్త కలిగి లేకపోవడం వల్ల. ఈరోజు మనము కూడా విన్న దాని పట్ల జాగ్రత్త కలిగి లేకపోతే
విన్న దాని పట్ల జాగ్రత్త కలిగి జీవించలేకపోతే మనము కూడా నాశనం అయిపోయేవారుగా ఉన్నాం. మనము కూడా నాశనం అయిపోయి చివరికి ఏమైపోతాం? దేవుడి యొక్క సహవాసాన్ని కోల్పోయేవారుగా ఉంటాం. ఆ రోజు ఆకాను యెహోషువ చెప్పిన మాట విని జాగ్రత్త కలిగి ఉంటే ఆయన కూడా ఇశ్రాయేల్ వారందరితో కలిసి కనాను దేశం ప్రవేశించినేమో. కానీ అక్కడ ఆకానికి ఆ ఛాన్స్ లేదు. దేవుడు ఈరోజు మనకి ఇచ్చాడు. ఈరోజు మనము కూడా విన్న దాని యందు జాగ్రత్త కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు మనకు కూడా ఏమిస్తాడంటే మనకు పరలోక రాజ్యం అనేది ఇస్తాడు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే ఎవరు జాగ్రత్త కలిగి ఉన్నారు? నాకు సమయం లేదు కనుక త్వరగా వెళ్తాను. అదే యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 9 నుంచి మనం చదువుకున్నాం. అదే యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం 9 నుంచి, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయం పుట్టిననియు, మీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ దైనము చెడిననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుటి యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోజేసినో, యోర్దాను నది తీరమున అమ్మోరీలు ఇద్దరు రాజులైన సీహోను ఓగును మీరేమి చేసిరో, అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలన చేసిరో ఆ సంగతి మేము వింటిమి. ఇక్కడ ఎవరి గురించి తెలియజేస్తున్నారంటే రాహాబు. ఈ యొక్క రాహాబు యెరికో పట్టణంలో ఉన్న ఒక వేశ్య, వ్యభిచారం చేసుకుని బ్రతికే ఒక వేశ్య. ఈ యొక్క వేశ్య ఏముందంటే, ఇదిగో ఈ యొక్క యెరికో పట్టణాన్ని దేవుడు మీకు ఇస్తున్నాడు, ఈ యెరికో పట్టణాన్ని దేవుడు మీకు ఇస్తున్నాడు, మీ వల్ల మాకు భయం వచ్చింది, భయం కలుగుచున్నది. అంతేకాకుండా మీరు ఐగుప్తు దేశంలో నుంచి వచ్చినప్పుడు మీకేమైంది? ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేస్తాడు కదా, అది కూడా మేము విన్నాం. అంతేకాకుండా యోర్దాను నది తీరాన ఒక 2 రాజుల్ని ఏం చేశారు? నిర్మూలం చేసేస్తారు కదా, అది కూడా మేము వింటిమి. ఆ విన్న దాని ఏం చేసిందంటే రాహాబు జాగ్రత్త కలిగి ఉంది. అక్కడ చూడండి 11వ వచనం, మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాను, మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును కింద భూమి అందును దేవుడే, మీ ఎదుట ఎట్టి మనుషులకైనాను ధైర్యం మాత్రము ఉండదు. ఇక్కడ రాహాబుకి అర్థమైపోయింది, ఇదిగో ఈ దేహాన్ని, ఇంకో ఈ యొక్క యెరికో పట్టణాన్ని వీళ్ళకి ఇచ్చేస్తాడు, ఇశ్రాయేల్ వారికి ఇచ్చేస్తాడు అని చెప్పి అక్కడ వేగుల వారికి ఏం చేసిందంటే అక్కడ దాక్కోవడానికి దాచిపెట్టింది. ఎందుకంటే వేగుల వారు యెరికో పట్టణాన్ని పరిశీలించడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ యెరికో పట్టణం వేగుల వారు వచ్చి ఏం చేస్తారంటే వెతుకుతూ ఉంటారు. ఒకవేళ వీరు దొరికితే వెళ్ళిన వేగుల వారిని వీరు చంపేస్తారు. అలా దొరకకుండా ఈ యొక్క రాహాబు ఏం చేసిందంటే వారిద్దరిని దాచిపెట్టి ఈ సంగతులన్నీ కూడా తెలియజేస్తూ ఉంది. తెలియజేసిన తర్వాత ఇక్కడ ఏమైందంటే ఆ విని జాగ్రత్త కలిగినందున ఇక్కడ ఏమైందో మనం గమనించినట్లయితే 7వ అధ్యాయం, ఒకసారి 7వ అధ్యాయం 6వ అధ్యాయం 6వ అధ్యాయము 25వ వచనం, రాహాబును వేశ్య యెరికోను వేగు చూచుటకు యెహోవా పంపిన దూతలను దాచిపెట్టి ఉండెను గనుక అతడు ఆమెను, ఆమె తండ్రి ఇంటి వారిని, ఆమె కలిగిన వారందరినీ బ్రతుకునిచ్చెను. ఏం చేయడం వల్ల? ఆమె వింది కదా, ఏదైతే విందో దాని పట్ల జాగ్రత్త కలిగి ఉంది కదా, దాని పట్ల జాగ్రత్త కలిగి ఉండడం వల్ల తను రక్షింపబడింది, వారి కుటుంబము రక్షింపబడింది. విని జాగ్రత్త కలిగి ఉండడం వల్ల చూడండి ఎంత గొప్ప ఆశీర్వాదం ఉందో. యెరికో పట్టణం అంతా నాశనం అయిపోయింది. యెరికో పట్టణం అంతా అక్కడ ఉన్నవారు అందరూ కూడా చనిపోయారు. కానీ రాహాబు అనే వేశ్య కుటుంబం మాత్రం రక్షింపబడింది. దేనివల్ల అంటారు? విని జాగ్రత్త పడి ఉండడం వల్ల. ఈరోజు మనము కూడా వినిన దాని యందు జాగ్రత్త కలిగి ఉంటే ఈరోజు మనమే కాదు మన యొక్క కుటుంబాలు కూడా రక్షింపబడేలాగా ఉంటాయి. మనం ఏదైతే వాక్యం వింటున్నామో ఆ వాక్యం పట్ల జాగ్రత్త కలిగి ఉండాలి. అంతేకాని ఆదివారం వచ్చేసి వినేసి 1 గంట తరం మరలా లోకానికి వెళ్ళి విన్న విషయాలను మర్చిపోయి జీవించామంటే ఖచ్చితంగా మనం ఏమవుతామంటే దానికి తగిన ప్రతిఫలం అనేది అనుభవించే వరకు ఉంటాం. ఈరోజు మనకి కూడా వాక్యం తెలియజేస్తూ ఉంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం, ఒకసారి త్వరగా, మీరు వినువారు మాత్రమే ఉండుకుడి, మిమ్మల్ని మీరు మోసపరచుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించేవారై ఉండి. మనం ఏదైతే వాక్యం వింటున్నామో దాని పట్ల మనం జాగ్రత్త కలిగి ఉండాలి. అప్పుడు ఎప్పుడైతే జాగ్రత్త కలిగి ఉంటామో అప్పుడు మనం దాని ప్రకారం జీవించిన వారంగా అవుతాం. మనం విన్న దాని యందు జాగ్రత్త కలిగి లేకపోతే మనం దాన్ని ఏం చేయలేమంటే పాటించలేం, దాని ప్రకారం జీవించలేం. ఒకవేళ అలా జీవించలేదంటే
రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, ఈ తీర్పు దినమున మీ నాశనము మీరే చేతులారా కొని తెచ్చుకుంటున్నారు. ఒకసారి చదువుతున్న చూడండి, రోమిలికి రాసిన పత్రిక. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రతా దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొందువు. అంటే చూడండి, ఏమే ఎప్పుడైతే వాక్యం వింటున్నావో దాని ప్రకారం ఎప్పుడైతే జీవించట్లేదో అప్పుడు ఉగ్రతా దినమందు మన చేతులారా మన నాశనాన్ని మనం కొని తెచ్చుకునేవారుగా ఉన్నాం. ఆ రోజు ఆదాము అవ్వ ఎలాగైతే తన నాశనాన్ని కొని తెచ్చుకునేవారుగా ఉన్నారో, ఈరోజు నువ్వు నేను కూడా మన యొక్క నాశనాన్ని మనం కొని తెచ్చుకునేవారుగా ఉన్నాం. ఆ రోజు ఆకాను ఎలాగైతే తన చేతులారా తన నాశనాన్ని కొని తెచ్చుకునేవారుగా ఉన్నారో, ఈరోజు నువ్వు నేను కూడా మన నాశనాన్ని మన చేతులారా మనం కొని తెచ్చుకునేవారుగా ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులరా, మనం ఏదైతే వింటున్నామో, ఏదైతే వాక్యాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నామో దాని పట్ల జాగ్రత్త కలిగి ఉండాలంటే, జాగ్రత్త కలిగి మనం ఎప్పుడైతే జీవిస్తున్నామో అప్పుడు దేవుడు మనల్ని కూడా రక్షించేవాడుగా ఉంటాడు. ఆ రోజు ఆదామవ్వ ఏదైనా తోటలోంచి వెలివేయబడ్డారు. ఈరోజు నువ్వు నేను కూడా దేవుని యొక్క వాక్యాన్ని విని దాని పట్ల జీవించలేకపోతే ఈరోజు మనము కూడా పరలోక రాజ్యంలోంచి వెలివేయబడేవారుగా ఉన్నామేమో. ఒకసారి ఆలోచన చేయండి. మన పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే, దేవునితో సహవాసం చేయాలంటే ఖచ్చితంగా మనం దేవుని యొక్క వాక్యాన్ని విని దాని పట్ల జాగ్రత్త కలిగి ఉండాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులరా, మనం విన్న వాక్యం పట్ల జాగ్రత్త కలిగి ఉండేవారుగా ఉండాలని కోరుకుంటూ, దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకోవాలని కోరుకుంటూ నాకు కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. శ్రద్ధగా ఓపికతో మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి అలాగనే ఇటు అవకాశం దయచేసిన స్థానిక దైవజనులకు కూడా నాకు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఉండు